హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మీకు ఒక శక్తివంతమైన దేవాలయాన్ని చూపించబోతున్నాను. ఈ దేవాలయం హైదరాబాద్ నుంచి సుమారుగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇది మల్లూరు గ్రామం, మంగపేట మండలం, ములుగు జిల్లాలో ఉంటుంది ఈ క్షేత్రం. ఇక్కడ స్వామి ఉగ్ర నరసింహస్వామిగా మనకు దర్శనమిస్తుంటారు. ఈ క్షేత్రంలోని స్వామి మనకు దేశం మొత్తంలో ఎక్కడ లేని విధంగా సుమారుగా మానవ రూపం ధరించినటువంటి విగ్రహంతో మనకి దర్శనమిస్తుంటారు. అంటే స్వామివారి విగ్రహం సుమారుగా మానవ శరీరం వల్లే సుదిమెత్తగా ఉంటుంది. అంతేకాకుండా ఈ స్వామికి నాభి దగ్గర గాయమై ఉంటుంది. ఆ గాయం నుంచి ఇప్పటికీ కూడా ద్రవం పదార్థం బయటికి వస్తూ ఉంటుంది. ఆ ద్రవాన్ని అక్కడ పూజారులు స్వీకరించి విశేషమైన పూజలు నిర్వహించి సంతానం లేని వారికి ప్రతి వారంలోని శనివారం మరియు ఆదివారాల్లో అక్కడ విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత మనకి ప్రసాదంగా స్వీకరించడం జరుగుతుంది. ఈ క్షేత్రంలో మనకు స్వామి ఉగ్ర రూపంలో దర్శనమిస్తాడు. ఆ యొక్క శక్తిని మనం మానవులం తట్టుకోలేం కాబట్టి అక్కడ రాత్రిలో ఎవరు నివసించరు. పూజారులు, సిబ్బంది ప్రతి ఒక్కరు స్వామికి ఉదయం నుంచి సాయంకాలం వరకు సేవలు చేసిన తర్వాత సాయంకాలికి సూర్యాస్తమయానికి కొండ దిగేసి వారి వారి స్థానాలలో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మెట్ల ద్వారానే స్వామివారి గుడికి మనం ఎక్కాల్సి ఉంటుంది. గుడి కొండపైన ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు ఎక్కడానికి కాస్త ఇబ్బంది పడాల్సి అవసరం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది స్వామివారి గుడి. అంతఃచిత్రంలో స్వామివారి యొక్క రూపాన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఈ యొక్క విశేషమైన దేవాలయాన్ని అవకాశం ఉన్న ప్రతి ఒక్క భక్తులు సందర్శించండి. మహిమాన్వితమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని తరించండి. అలాగే ఇక్కడ స్వామివారి పాదాల గుండా నీరు ప్రవహిస్తుందని చెప్పడం జరిగింది. ఆ నీరు ఈ పక్కన కొండ పక్కన ఉన్నటువంటి అడవిలోకి రావడం జరుగుతుంది. అక్కడ ఆ నీళ్లు వచ్చిన భక్తులందరూ పట్టుకొని నీళ్ళు తాగుతూ ఉంటారు. దీర్ఘకాలిక వ్యాధులు, చర్మ వ్యాధులు అలాంటివి ఉన్న వాళ్ళు ఆ నీళ్లు స్వీకరించి రోజు తాగడంతో వారికి ఉన్న వ్యాధులు నయమవుతాయని వారి యొక్క విశేషమైన నమ్మకం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ నీరు. ఆ పక్కనే జలాంజనేయ స్వామి యొక్క దేవాలయం కూడా ఉన్నది. ఎంతో మహిమగల ఈ దేవాలయాన్ని మీరు కూడా వెళ్ళి దర్శించాలని కోరుకుంటున్నాను. నరసింహస్వామికి జై.